హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు, సీజ్ ద షిప్ అంటారు. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్, ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి, ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెడతారు. ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళిందంటారండి? వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా. శ్రీలంక అయిపోతోంది, ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు లెక్క చూస్తే 74,284 కోట్లు ఒక సంవత్సరానికి కావాలి. ఎక్కడి నుంచి తెస్తారండి? ఏమనంటే కేంద్రం నిధులు ఇస్తే మేము చేస్తాము అంటారు, హామీలేమో ఇచ్చేది ఏపీలో, నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా? అప్పుడు హామీలు ఏపీలో ఎందుకు ఇచ్చారు?